హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలియా సమ్‌టైమ్స్ హైడ్ హెర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా యానిమే విషయానికొస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన స్టఫ్ మొత్తం ఉంటుంది యానిమేలో. జపనీస్‌లో ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. తెలుగులో మాత్రం ఒక ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయింది. ప్రతి థర్స్‌డే కొత్త ఎపిసోడ్ తెలుగులో వస్తుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్ అన్నిటికి వాయిస్ యాక్టర్స్ యొక్క వాయిస్ చాలా బాగా సూట్ అయింది. స్క్రిప్ట్ విషయానికొస్తే బాగా డైలాగ్స్ రాసుకున్నారు. స్క్రిప్ట్‌లో ఎటువంటి తప్పు అయితే నేను నోటీస్ చేయలేదు. ఇంకా డబ్బింగ్ విషయానికొస్తే వాయిస్ యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. ముఖ్యంగా మన మెయిన్ ఫీమేల్ లీడ్‌కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ అయితే చాలా బాగా చెప్పింది. తన వాయిస్ ఆలియా క్యారెక్టర్‌కి బాగా సూట్ అయింది. అలాగే తను చెప్పే రష్యన్ డైలాగ్స్‌కి కూడా ఆ వాయిస్ బాగా సూట్ అయింది. ఆ వాయిస్ యాక్టర్ చెప్పిన రష్యన్ డైలాగ్స్‌లో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ రష్యన్ యాసెంట్ అంటే ఆ రష్యన్ స్టైల్ పోకుండా డైలాగ్స్ చాలా బాగా డెలివర్ చేసింది. ఎలాగో మనలో ఎవ్వరికీ రష్యన్ అయితే రాదు. కానీ నేనైతే ఆ యాసెంట్ అంటే ఆ రష్యన్ స్టైల్ పోకుండా డెలివర్ చేసిన డైలాగ్స్ అన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మన మెయిన్ హీరో మసాచికాకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ విషయానికొస్తే తను కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. తన వాయిస్‌లో క్యారీ చేసిన ప్రతి ఎక్స్‌ప్రెషన్ ఇంకా ఎమోషన్ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే డబ్బింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఆలియా రష్యన్‌లో మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్తున్నదో మనకైతే అస్సలు తెలీదు. మనకు రష్యన్‌లో మాట్లాడేటప్పుడు జపనీస్‌లో కింద సబ్‌టైటిల్స్ అయితే వస్తాయి. నేను గూగుల్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసి ఆ సబ్‌టైటిల్స్‌లో ఉన్న డైలాగ్స్‌ని ట్రాన్స్‌లేట్ చేశా. కానీ అవి అప్పుడు ఆ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యేలా ట్రాన్స్‌లేట్ అవ్వట్లేదు. క్రంచీ రోల్ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ అయిన ఎపిసోడ్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అవి సిట్యుయేషన్‌కి బాగా సూట్ అయ్యేలా ఉన్నాయి. క్రంచీ రోల్ యాప్‌లో కూడా రీజనల్ డబ్స్ కూడా ఈ సబ్‌టైటిల్స్‌ని ప్రొవైడ్ చేస్తే చాలా బావుంటుంది. ఈ సబ్‌టైటిల్స్ ఒక్కటే ప్రాబ్లమ్. మిగతాదంతా చాలా బావుంది. డబ్బింగ్, రైటింగ్ అన్నీ అదిరిపోయాయని జెప్పాలి. మీకు మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది ఈ యానిమే. క్రంచీ రోల్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. మిస్ అవ్వకండి. డెఫినైట్‌లీ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.